నేను ఇచ్చిన రిఫరెన్స్ వేరు, మనోడు ఆపోజిట్ కొట్టాడు, టోటల్ ఆపోజిట్ కొట్టాడు. అయితే ఒక 2 నిమిషాల్లో నాకు మస్తుగా నచ్చింది. ఈవెన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ Yeah. టెల్ మోర్ అబౌట్ దట్. సో లిటిల్ ఆర్ట్స్ నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా చాలా అసలు. అంటే ఇప్పుడు ర్యాండమ్ గా ఇందాక మా టీం అందరూ సరదాగా చూస్తుంటే కూడా ఇప్పటికి ఇంకా నవ్వు వస్తానే ఉంది. ర్యాండమ్ గా ఒకసారి చూద్దామన్నా, మనం ఏదైనా చూద్దాం అంటే ముందు అంటే అలా నవ్వించేస్తా ఉన్నారు కంటిన్యూస్. అసలు ఏమన్నా ఒక లా ఆఫ్ రియోట్ అంటారు కదా, కంటిన్యూస్ హిలేరియస్. ఐ ఎంజాయ్డ్ అలాట్. థియేటర్లో ఎంజాయ్ చేశాను, తర్వాత ఓటీటీలో కూడా ఎంజాయ్ చేశాను. సూపర్. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ సింజిత్ అసలు ఇప్పుడు ఈయన రాసుకున్నదే ఒక 100% ఉంటే దాన్ని 200% తీసుకెళ్ళింది ఖచ్చితంగా మ్యూజిక్ ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది. అండ్ ఈవెన్ లాస్ట్ లో బెంగళూరు ఎపిసోడ్ లో ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. అదే మన వాళ్ళతో మళ్ళీ ఇప్పుడే వచ్చాము, చూసాం కాసేపు. అంటే చాలా నాకు కూడా యాక్చువల్లీ చాలా మజా వచ్చింది. ఇఫ్ యు అబ్జర్వ్ అది మనోడ్ స్టైల్. ఆ లాస్ట్ సాంగ్ అనేది టోటల్ క్రెడిట్ మనోడ్దే. ఓకే ఓకే ఓకే. నాకు ఇంకో నేను మొత్తం సినిమాతో చూడండి అంత పెప్పి నెంబర్సే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ కాతేని సాంగ్, బోన్ చేసే సాంగ్ అది ఒకటి సాడ్ వర్షన్. మిగతావన్నీ ఒక ఎనర్జీ లెవెల్లోనే ఉంటాయి, ఫాస్ట్ గాను. ఇది మటుకు మనోడి నేను ఇచ్చిన రిఫరెన్స్ వేరు, మనోడు ఆపోజిట్ కొట్టాడు, టోటల్ ఆపోజిట్ కొట్టాడు. అయితే ఒక 2 నిమిషాల్లో నాకు మస్తుగా నచ్చింది. మనం అంత ఈజీగా తీసుకోలేము కదా, బట్ మనోడు కొట్టింది చాలా బాగా అనిపించింది ఆ సాంగ్. సింజిత్ నీకు గుర్తుందో లేదో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది అని అడిగారు. గుర్తుందా? లాక్డౌన్ లోనే. బట్ అప్పుడు కుదరలేదు, మేబీ లాట్ ఆఫ్ థింగ్స్ వీటి వల్ల. మరి నాకు ఎప్పుడు నేర్పిస్తున్నా? వచ్చాను అన్న, వచ్చేయండి. అప్పుడు నేను యాక్చువల్ బాటర్ సిస్టమ్ అనుకున్నాం. నేను మ్యూజిక్ నేర్పి నా స్క్రిప్ట్ లో పంపిస్తా, ఒకసారి స్క్రిప్ట్ డాక్టర్లా చేయండి అని. ఐ విష్ టు రైట్ బాటర్ సిస్టమ్. చేద్దాం, ఆయన రెడీ. ఇప్పుడు నేను రాస్తున్నా ఒకటి, మీరు స్క్రిప్ట్ డాక్టర్ గా చేయండి, నేను మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే నేర్పిస్తాను. డెఫినెట్లీ. ఈవెన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ టెల్ మోర్ అబౌట్ దట్. మా పెద్దాత గారు వీణా ప్లేయర్, చిట్టుబాబు గారు అని. అంటే ఆయన స్టార్ట్ చేశారు మ్యూజిక్. సో మా మదర్కి నేర్పించడము. మా మదర్ సింగర్ అండ్ మా ఫాదర్ సైడ్ కూడా, మా ఫాదర్ యూస్ టు ప్లే మృదంగం, ఇప్పుడు ఆపేశారు. మై గ్రాండ్ మదర్ వాజ్ అ బిగ్ వయలినిస్ట్. ఆల్మోస్ట్ 85 ఏజ్ వరకు షీ యూస్ టు పర్ఫార్మ్. ఇంకా అందరూ ప్లేయర్ ఇంటూ మ్యూజిక్. అండ్ మా కజిన్ రోహిత్ అని మొన్న నేషనల్ అవార్డ్ గెలిచాడు, ప్రేమిస్తున్న పాట బేబీది. He was one of my inspirations. చిన్నప్పటి నుంచి చూస్తూ ఐ వాజ్ వాచింగ్ హిమ్. మా ఇంట్లో ఇంకా అందరినీ చూడడం, ఫ్యామిలీ అంతా మ్యూజిక్. ఇప్పుడు శంకరాభరణం శంకర శాస్త్రి అంతే, అలా గాడ్ టచ్ చేసిన మ్యూజిక్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు మీ ఇంట్లో అలా వస్తుందేమో. చిన్నప్పుడు టైం పాస్ అనుకున్నా, కానీ అదే సీరియస్ అయిపోయింది. బికాస్ యు నో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు సినిమాటోగ్రఫీ, రైటింగ్ అండ్ ఆల్.